ఇక డయేరియాను నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మంత్రి పరిశీలించారు. డయేరియా బాధితులను పరామర్శించి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేశామన్నారు. ఇక నీటి పరీక్షల రిపోర్ట్స్ వచ్చాకే ఓ నిర్ధారణకు వస్తామని మంత్రి తెలిపారు. ఇక అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే రూట్ కాజ్ అనేది ఇంకా 100% తెలియలేదు. ఎందుకంటే ల్యాబ్ టెస్టులు పంపించున్నారు హైదరాబాద్కి. 72 అవర్స్ యాక్చువల్గా కల్చర్ టెస్ట్ అవి, కొన్ని 48 అవర్స్. రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి. లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం లేదని వచ్చింది. అయితే టూల్స్ టెస్ట్ చేస్తే 55 టూల్స్ టెస్ట్ చేస్తే ఒక 2 టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా. అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పాం. ఇప్పుడే కలెక్టర్ గారితోనూ, కమిషనర్ గారితోనూ, అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా, అంటే వాటర్ ఆపేశారు యాక్చువల్గా, ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్ నుంచి పోయే వాటరు. తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళే. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు. ఒకటి, ఏ వాటర్ తాగినా వాటర్ కాసి తాగండి. బహుశా నేను అనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటి ఇచ్చినప్పుడు 7 days కంటిన్యూస్గా ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ వాళ్ళు కూడా. బహుశా రేపు నుంచి తగ్గు ముఖం పట్టొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే అధికారులతో, హెల్త్ మినిస్టర్ గారు, నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది